ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 19వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 19వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు అన్ని విషయాలలో కూడా చక్కటి అదృష్టంతో దూసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా అన్నింటా కూడా విజయాలతో చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. అదృష్టం అంతా మీ చేతిలోనే ఉంటుందండి. డబ్బు పరంగా ఏవైతే లావాదేవీలు జరుపుతున్నారో వాటిలో చక్కగా కలిసి వస్తుందండి. రెండు చేతుల డబ్బును సంపాదించుకునే అవకాశం రావటం, మీకంటూ ఒక ప్రత్యేకంగా మీ యొక్క ఆదాయ మార్గాలు పెరగటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఏవైతే చేస్తున్నారో వాటిలో చక్కగా కలిసి రావటం, వాటిలో ఆదాయ మార్గాలు పెరగటం, అనుకున్న సమయానికల్లా చేతికి డబ్బు అందటం, మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం, మీకు ఇటువంటి విషయాలలో చక్కటి ఎదుగుదల అనేది కనిపిస్తుందండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకుంటూ చక్కగా పొదుపు నిల్వలని పెంచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో ఏవైతే చిక్కులను చికాకులను ఎదుర్కొన్నారో, పరిష్కారం కాని సమస్యలను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు అనుకున్న విధంగా అన్నింటికీ చక్కటి పరిష్కారాలు దొరకటం, అన్ని దారులు తెరుచుకోవటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ చిన్ననాటి స్నేహితులను కలవటం కానీ లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులను కలవటం కానీ ఈరోజు మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కొత్తగా ఎవరైనా వ్యక్తులతో మీకు ఈరోజు పరిచయాలు ఏర్పడటం, వారితో మీరు మాట మంచి జరపటం, మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకోవటం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో మెలకువతో మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి విధంగా అడుగు అడుగు వేసుకుంటూ ప్రతి అడుగును కూడా ముందుకు తీసుకువెళుతూ విజయాల వైపుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీరు వ్యవహరించే తీరు కానీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. ముఖ్యంగా ఏదైనా మీ కుటుంబ అవసరాల కోసం ఏదైనా వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ, లేదా మీ యొక్క బాధ్యతగా ఏదైతే మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా ఈరోజు ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కగా మీరు అనుకున్న విషయాలలో మీరు తెలివితేటలతో ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా ఒకదాని వెంట ఆచరణాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీపై ఎవరైతే ఆధారపడి ఉన్నారో అటువంటి వారందరి మేలు కోరే విధంగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, వారి కోసం మీరు ఏదైనా విషయాలలో ముఖ్యమైన విషయాలలో వారి వంతుగా వారి సలహాలను తీసుకుంటూ ప్రణాళికలు వేసుకోవటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. కొంతవరకు పని భారం వలన దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అయితే మీరు కొంత ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సునాయాసంగా మీ ప్రయాణాన్ని అయితే కొనసాగించగలుగుతారండి. ఇక ఎవరైతే అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటున్నారో అటువంటి వారికి ప్రతి పనిలోనూ కూడా చక్కగా మీకు దారి ఏర్పడటం, అంతేకాకుండా వెళ్ళిన ప్రతి చోట మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోవటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఎవరైనా సరే మీ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తులు మిమ్మల్ని ఈరోజు చక్కగా పొగిడే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీ చేత సహాయం పొంది, అంటే గతంలో ఎవరైతే మీ చేత సహాయం పొందారో అటువంటి వ్యక్తుల నుంచి కూడా మీకు ఈరోజు ప్రశంసలు రావటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక
ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, వైద్యుల సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనులలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. మీరు ఏది చేస్తున్నా కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతుగా నిలబడటం, మీరు తీసుకునే నిర్ణయాన్ని గౌరవించటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయం వైపుకు దారితీస్తుంది. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అన్నింటా కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారు. మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుకుంటూ ముందుకు వెళుతూ లాభాలతో ఊహించని విధంగా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని మెలకువతో నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుందండి. గట్టి పోటీతత్వం ఉంటుంది. పోటీని తట్టుకునే విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో చక్కగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ పోటీని తట్టుకుని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంని మీదైన శైలిలో ముందుకు నడిపిస్తూ ఎంతో శుభప్రదంగా లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన విధానంగా అన్నింటా ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కేటాయించుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో ఎటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీతత్వంతో మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ
ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంత పనిభారం అనిపించినప్పటికీ సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలకు వెన్నంటే ఉండటం, వారు ప్రతి నిర్ణయాన్ని మీకు తెలియచేయటం, మీ ప్రతి మాట కూడా ఇద్దరిది ఒకటై ముందుకు నడవటం, భవిష్యత్తు కోసం అవసరమైన ప్రణాళికలు ఇద్దరు కలిసి వేసుకోవటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, దృఢత్వాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మీ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళి పెద్దల సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మెలకువలను చక్కగా ప్రదర్శించగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని ఎంతో చాకచక్యంగా అమలుపరచగలుగుతారు. ఎంతో చురుకుదనంతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ అందరికీ ఉపయోగపడేలాంటి విధానాలతో మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.